హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను. సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? నిన్న చూసినటువంటి క్వశ్చన్లో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్. ఎక్కడా చెప్పలేదు. ఆర్టికల్ 129లో చెప్పలేదు, ఆర్టికల్ 215 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈ రెండిట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి మెన్షన్ చేసి ఉంది, కానీ డెఫినేషన్స్ ఇవ్వలేదు. కాన్స్టిట్యూషన్ హ్యాజంట్ గివెన్ డెఫినేషన్స్ టు మెనీ థింగ్స్. ఫెడరలిజంకి ఇవ్వలేదు, చాలా వాటికి డెఫినేషన్స్ ఇవ్వలేదు. సో కాబట్టి దిస్ ఈజ్ వన్ ఏరియా వేర్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ వెరీ క్లియర్ దట్ ఇట్ నెవర్ డిఫైన్ సివిల్ అండ్ కంటెంప్ట్ కోర్ట్. సో కాబట్టి ఆన్సర్ 3 ఎలిమినేట్ చేసేస్తే 1, 2, 4 3 కరెక్టే. 4th కూడా పార్లమెంట్ ఈజ్ వెస్టెడ్ విత్ ద పాస్ టు మేక్స్ లాస్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 1971లో యాక్ట్ చేసాం. అది నేనే చెప్పాను మీకు. ఇంక ఈరోజు క్లాస్లో మనం చూడబోయేది ఏంటంటే అది బ్లూ ఎకానమీ. సో నీలి ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇన్ ద సెన్స్ సాధారణంగానే ఒక ఆర్థిక వ్యవస్థలో చాలా రంగాలు ఉంటాయి. చాలా ఏం కాదు, 3 ఉంటాయి ప్రైమరీగా. 1 ప్రైమరీ సెక్టరు, ప్రాథమిక రంగం. 2 సెకండరీ సెక్టరు, సో దీన్నే ద్వితీయ రంగం అని అంటారు, లేదా పారిశ్రామిక రంగం అని కూడా అంటారు. 3 సర్వీస్ సెక్టరు, సో దిస్ ఈజ్ కాల్డ్ టెరిషియరీ సెక్టర్, సేవా రంగం. ఈ బ్లూ ఎకానమీ అనేటటువంటి కాన్సెప్ట్ మనకి ప్రైమరీ సెక్టర్ అంటే ప్రాథమిక రంగంలోకి వస్తుంది. ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటంటే ఏ సెక్టర్ అయితే రా మెటీరియల్స్తో డీల్ చేస్తుందో ఆ సెక్టర్ని మనం ప్రాథమిక రంగం అంటాం. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్కి వ్యవసాయ రంగం ఉందనుకోండి, అంటే అగ్రికల్చర్ ఉందనుకోండి, ఇండియన్ అగ్రికల్చర్ ఇన్ జనరల్గా. ఏంటి అగ్రికల్చర్ అంటే రా మెటీరియల్స్తో డీల్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి పండింది అనుకోండి, డైరెక్ట్గా చేలోంచి తెచ్చి నోట్లో పోసుకుంటామా? లేదు కదా. ఆ రా మెటీరియల్ తీసుకొని వెళ్ళి ఎక్కడో మిల్లో వేసి దాన్ని మిల్లు రిఫైన్ చేసిన తర్వాత రైస్ వస్తుంది. ఆ రైస్ని మళ్ళీ పాలిష్ చేసి అప్పుడు ఇంటికి తీసుకొస్తాం. సో అగ్రికల్చర్ డీల్స్ విత్ ద రా మెటీరియల్స్. సో ఎనీ సెక్టర్ దట్ డీల్స్ విత్ రా మెటీరియల్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్. అంటే ఏమొస్తాయి? అగ్రికల్చరు, ఫిషరీస్, చేపలు పట్టడం, అంతే కదా. సో బ్లూ ఎకానమీ అంటే ఈ ఫిషరీస్ వస్తుందన్నమాట. దీంతోపాటు మైనింగ్ అంటే ఏంటి? భూమిలో ఉన్నటువంటి ఖనిజాలను వెలికి తీయడం, అది కూడా రా మెటీరియలే. సో కాబట్టి ఫిషరీస్ అనేటటువంటి దాన్నే మనం బ్లూ ఎకానమీ అంటాం. ఎందుకు బ్లూ అంటాం? సముద్రం బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి, దాని పెద్ద లాజిక్ ఏం లేదు. సో బ్లూ ఎకానమీ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్. సో దీని గురించి ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారు, ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అమృత్ కాల్ విజన్ 2047. ఎందుకు 2047? 1947 నుంచి లెక్క పెట్టుకుంటే 100 years అవుతుంది ఇండిపెండెన్స్ వచ్చి. సో దీనికి ఏదో అమృత్ కాలం అన్నారు. చాలాసార్లు చెప్తున్నారు, అందరూ అమృత్ కాలం అన్నారు. 2019లో పోయే కాలం వచ్చింది, COVID-19 వచ్చి. సో అట్లా కాకుండా ఈ 2047కి అమృత్ కాల్ అంటే అచ్చే దిన్ ఇలాంటివి చెప్తుంటారు బీజేపీ వాళ్ళు. సో అట్లా అమృత్ కాల్ అనేది ఒకటి వస్తుందని దానికి ఒక విజన్ చెప్పారు. సో దీని గురించి ఎస్పెషల్లీ ఈ విజన్ గురించి గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ అని ఈ ముంబైలో 2023లో జరిగింది. ఏంటి గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ అంటే? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, అంటే ఇండియాతో పాటు ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కదా, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో ఈ బ్లూ ఎకానమీ మీద ఆధారపడి జీవించేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే ఫిషరీస్ మీద ఆధారపడి జీవించేటటువంటి వ్యక్తులు కొన్ని కోట్లలో ఉన్నారు. సో దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దానిపైన ఒక సమ్మిట్ పెట్టారు. సో ఈ సమ్మిట్లో ఇండియన్ మ్యారిటైమ్ బ్లూ ఎకానమీ గురించి మాట్లాడారు. దాంతోపాటు జనరల్గానే మనకి బ్లూ ఎకానమీ అంటే ఏముంటుంది? చేపలు పట్టడం ఒకటి, పోర్ట్స్ ఒకటి, షిప్పులు చేసేటటువంటి మర్చెంట్ ట్రేడింగ్ ఒకటి, ఇవన్నీ అందులోకి వస్తాయి. అంటే వేరెవర్ యు ఆర్ యూజింగ్ ఆన్ ఓషన్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ బ్లూ ఎకానమీ. సో దీనికి సంబంధించి ఇండియా అడ్వాన్స్డ్ మెగా పోర్ట్స్ కడతాము. అలాగే కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, కంటైనర్లు తెలుసు కదా, పెద్ద పెద్ద కంటైనర్లు ఉంటాయి. సో దానికి సంబంధించి ఒక షిప్మెంట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, అంటే ఇప్పుడు ఎక్కడో ఆఫ్రికా నుంచి మన దేశానికి ఒక కంటైనర్ వస్తుంది, దాన్ని ఇక్కడ అన్లోడ్ చేస్తారు, ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దేశానికి వెళ్తుంది. సో దీన్ని ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని అంటారు. అలాగే ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ద్వీపాల అభివృద్ధి అనమాట. కొన్ని ఐలాండ్స్ని డెవలప్ చేస్తే అక్కడ మీకు టూరిజం కానీ ఇట్లాంటివన్నీ కూడా హెల్ప్ అవుతాయి దేశానికి. సో ఇవన్నీ కూడా మేము ఇండియాకి సంబంధించిన బ్లూ ఎకానమీలో డెవలప్ చేస్తామని చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారు. దీన్ని అమృత్ కాల్ విజన్ అనేటటువంటి పేరుతో ఈ గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ గురించి చెప్పారు. ఎగ్జామ్లో ఏం అడగచ్చు? అమృత్ కాల్ విజన్ అడగచ్చు. గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023లో ఎక్కడ జరిగింది అంటాడు, పేర్లు ఇస్తాడు. ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్. విషయం తెలియలేదనుకోండి, 4 సిటీలు మనకు ఒకటే, అక్కడ ఏం గెస్ వర్క్ పనికిరాదు. సో యూ నీడ్ టు నో ద ఫ్యాక్ట్స్. దీంతో పాటుగా ఇన్లాండ్ వాటర్ వేస్ అని ఉన్నాయి. సాధారణంగా మనకి జలమార్గాలు ఉంటాయి. జలమార్గాలు అంటే ఓషన్లో వెళ్ళేది ఒక జలమార్గం, అది బయట ఇన్లాండ్ అన్నారు దాన్ని. కానీ ల్యాండ్కి మధ్యలో జలమార్గం ఉండడం అంటే ఏంటి?
నది ఉంటుంది, నదిలో కూడా పడవలు ప్రయాణిస్తాయి. ఇలా మన దేశంలో ఇనీషియల్గా అయితే 5 వాటర్వేస్ ఉన్నాయి, ఇన్లాండ్ వాటర్వేస్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈవెన్ అంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ 5 కలిపి 111 ఇన్లాండ్ వాటర్వేస్ చేయడానికి ఒక ప్రపోజల్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ మన దగ్గర డబ్బులు లేకపోవడమో, ఇతర కారణాలు, నదుల్లో నీళ్ళు లేకపోవడమో, వాటెవర్, ఈ కారణాల చేత ఈ 111 ప్రాజెక్టులని అనుకున్నటువంటి స్థాయిలో డెవలప్ చేయలేకపోయినాం, మనం అభివృద్ధి చేయలేకపోయినాం. సో ఇప్పుడు దీన్ని డెవలప్ చేసేటటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అనమాట. ఇంకొంచెం వేగంగా చేస్తారు. సో అంటే ఇన్లాండ్ వాటర్వేస్ చేస్తారు. ఇన్లాండ్ వాటర్వేస్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రేడ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. నదిలో వెళ్ళిపోయామనుకోండి, ట్రాఫిక్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. వన్ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ఇసుక ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాంటి చోట్ల కనిపిస్తూ ఉంటాయి. సో ట్రేడ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో దీనికి మోటో ఏం చెప్పారంటే, పోర్ట్స్ ఫర్ ప్రాస్పరిటీ, పోర్ట్స్ ఫర్ ప్రోగ్రెస్. అంటే మన దేశంలో అభివృద్ధి చెందాలంటే ముందు పోర్ట్లు చాలా మంచిగా డెవలప్ చేయాలి. విషయం ఏంటంటే మన దేశంలో పోర్ట్లు చాలా అండర్ డెవలప్డ్గా ఉంటాయి వేరే దేశాలతో పోల్చుకుంటే, లైక్ చైనా, జపాన్ ఇలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మన పోర్ట్స్ చాలా అండర్ డెవలప్డ్ అనమాట. సో కాబట్టి ఇది న్యూస్లో వచ్చింది. ఈ గ్లోబల్ మ్యారిటైమ్ సమ్మిట్ అంటే ఏంటి? ఇది వరల్డ్ మొత్తానికి ఈ మ్యారిటైమ్ అంటే సముద్రానికి సంబంధించి లేదా జలమార్గాలకు సంబంధించి ఇది ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ అనమాట. ఇందులో ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు కొన్ని పార్ట్నర్షిప్లు చేసుకుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలతో పార్ట్నర్షిప్ చేసుకున్నాం అనుకోండి, ఇండియా నుంచి వెళ్ళేటటువంటి ప్రతి షిప్ ఆఫ్రికా దగ్గర ఆగి పెట్రోల్ అది కొట్టించుకొని నీట్గా, సో వాళ్ళకి కావాల్సినటువంటి లోడింగ్స్ అండ్ అన్లోడింగ్స్ అవన్నీ చేసుకొని వేగంగా ట్రేడ్ చేయడానికి ఉంటుందన్నమాట. సో అదే రీజనల్ పార్ట్నర్షిప్స్ అనేటటువంటి, అంతమించి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అరేబియా సముద్రంలో వెళ్తున్నాం అనుకోండి, పైరేట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఇండియా నుంచి ఫైటర్ జెట్స్ వెళ్ళే కన్నా ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా దేశం వాళ్ళకి రెస్క్యూ ఇచ్చింది అనుకోండి, మంచిదే కదా. అవే పార్ట్నర్షిప్స్, అంతకుమించి ఏమి ఉండవు. సో ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ గ్లోబల్ మ్యారిటైమ్ యాన్యువల్ సమ్మిట్ అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఇండియా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ కమ్యూనిటీ వాళ్ళు వస్తారు. సో ఈ పర్టికులర్ సెక్టర్లో అంటే ఈ ఓషన్ ట్రేడ్కి సంబంధించి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఆర్గనైజ్ ఎవరు చేశారు అంటే ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్, అలాగే ఫెడరేషన్ ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతాడు, ఎవడు ఆర్గనైజ్ చేశాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. అలాగే అసలు బ్లూ ఎకానమీ అనేది కనుక మనం చూస్తే దీనికి డెఫినేషన్ ఎవరు ఇచ్చారు? ఇవి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎస్పెషల్లీ గ్రూప్ 1 కానీ, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ లేదా యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్లో కానీ డెఫినేషన్ రాసేటప్పుడు మన సొంత డెఫినేషన్స్ రాయకూడదు. బ్లూ ఎకనామీ అంటే నీలి ఆర్థిక వ్యవస్థ, సముద్రంలో నీళ్ళన్నీ కూడా బ్లూ కలర్లో ఉంటాయి కాబట్టి దీన్ని బ్లూ ఎకానమీ అన్నారు. ఇలాంటి దిక్కుమాలిన డెఫినేషన్స్ రాయకూడదు. దీనికి అథెంటిక్ డెఫినేషన్స్ ఉంటాయి. వరల్డ్ బ్యాంకు ఈ బ్లూ ఎకనామీకి ఒక డెఫినేషన్ ఇచ్చింది, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్ రీసోర్సెస్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. అంటే దాని అర్థం ఏంటి? ఆర్థిక వృద్ధి కోసం మనకున్నటువంటి సముద్రాలకు సంబంధించినటువంటి వనరుల్ని సుస్థిరమైనటువంటి ఉపయోగం చేయడం, సుస్థిరంగా వాడుకోవడాన్ని ఈ బ్లూ ఎకనామీ అని అంటారు. ఇది ఎందుకు వాడతారు? ఆర్థిక వృద్ధి, జీడిపి రావడానికి, ఇంప్రూవ్డ్ లైవ్లీహుడ్స్ అంటే మనుషుల తాలూకా జీవన స్థాయి ప్రమాణాలు పెరగడానికి, ఉద్యోగాల కోసం, ఇవన్నీ చేస్తూ ఓషన్ని చెడగొట్టకూడదు. మనం ఏం చేస్తాం? ఫస్ట్ చేసేది అదే, ఓషన్ని చెడగొడతాం. మనకు ఉన్నటువంటి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళి ఓషన్లోనే కలుస్తుంది. ముందు నదుల ద్వారా ఓషన్స్లో. సో వితౌట్ డిస్టర్బింగ్ ద ఓషన్ ఎకోసిస్టమ్, బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ డిస్టర్బ్డ్ ఎవ్రీథింగ్. దీని తాలూకా సిగ్నిఫికెన్స్ కన్నా మనం చూసుకుంటే ప్రపంచంలో చాలామంది వెజిటేరియన్ ఫుడ్ గురించి మాట్లాడుతుంటారు. ప్రపంచంలో అందరూ వెజిటేరియన్ ఫుడ్ తింటే సరిపోదండి. అసలు ఒక మనిషికి ఒంటికి కావాల్సిన ప్రోటీన్లు అన్నీ తినాలంటే 14 కిలోల వెజిటేరియన్ ఫుడ్ తినాలి. మనిషి అన్నవాడు తినగలట 14 కిలోల వెజిటేబుల్స్, చచ్చిపోతారు. సో కాబట్టి డెఫినెట్గా ఫిష్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద ఎమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్. సో కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ వస్తుంది. చాలామంది ఈ ఫిషెస్ తినే ఉంటారు. మన ఇండియాలో ఉన్నటువంటి చాలా ఊర్లు ఉన్నాయి కదా, కోల్కతా, వైజాగ్, చెన్నై, ముంబై. ది ఫిష్ ఈజ్ అ వెరీ గుడ్ ఎమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. సో ఫుడ్ సెక్యూరిటీ ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి ఫుడ్ సెక్యూరిటీని అందిస్తుంది. అలాగే ఎన్వైర్మెంటల్ కన్జర్వేషన్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇన్ బ్లూ ఎకానమీ ప్రిజర్వ్ మ్యారిటైమ్ బయోడైవర్సిటీ. మనకి ఎప్పుడైనా కూడా ఓషన్స్ని వాడుకునేటప్పుడు దాని తాలూకా బయోడైవర్సిటీ ఎకోసిస్టమ్ని పాడు చేయకూడదు. మనం ఓషన్స్లో అది బాంబులు అది పేలుస్తూ ఉంటాం, అణుబాంబులు. ఎన్ని జీవులు చచ్చిపోతాయండి లోపల? ఎప్పుడైతే ఓషన్స్ డిస్టర్బ్ అయ్యాయో ద ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బ్లూ ప్లానెట్ కదా. రెడ్ ప్లానెట్ అలాంటివి పిలవరు, మన దాన్ని బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు. ఎందుకు? ఈ మొత్తం భూమి మీద 79% ఓషన్సే ఉన్నాయి. 79, 71
71 రైట్ 71% ఓషన్స్ ఉన్నాయి కదా. సో ఓషన్ ఈజ్ ద వెరీ బిగ్ ఎకోసిస్టమ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. దాన్ని డిస్టర్బ్ చేస్తే ఎట్లా? మనకు వచ్చే మాన్సూన్ దగ్గర నుంచి రెయిన్ ఫాల్స్ అన్నీ కూడా దీనివల్లే కదా, ఓషన్స్ నుంచే కదా వచ్చేది. సో దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. సో ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్, అలాగే క్లైమేట్ రెగ్యులేషన్. సాధారణంగా మనకి మనం ఎక్కువగా రిలీజ్ చేసేటటువంటి కార్బన్ అంతా కూడా సముద్రాల్లోకి వెళ్తుంది. కార్బన్ సిక్వెస్ట్రేషన్ అంటారు దాన్ని. ఈ ఓషన్స్ కార్బన్ని లాక్కుంటాయి, ఒకటి. రెండు, ఈ ఓషన్స్ కారణంగానే మన చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ ఆధారపడి ఉంటుంది. మీరు చూడండి, సముద్రానికి దగ్గరగా ఉన్న ఊరు ఈవినింగ్ 4 o'clock అయ్యేటప్పుడు చల్లగా అయిపోద్ది. బెస్ట్ ఎగ్జాంపుల్ ముంబై, వైజాగ్ ఈ ప్రాంతం. మిగతా ఏరియాస్ కొంత ఇబ్బంది ఉంటుంది. సో ఈ క్లైమేట్ రెగ్యులేషన్, ఇప్పుడు ఇండియాకి మాన్సూన్ దేనివల్ల వస్తుంది? కింద ఇండియన్ ఓషన్ వల్లే వస్తుంది. కింద ఇండియన్ ఓషన్, పైన టిబెట్, ఈ రెండే కదా. సో కాబట్టి క్లైమేట్ రెగ్యులేషన్ చేస్తాయి. ఇది కూడా సిగ్నిఫికెన్స్ బ్లూ ఎకానమీ. అలాగే టూరిజం, రిక్రియేషన్ చెప్పక్కర్లేదు, అసలు మన వాళ్ళు బీచ్ల్లో ఎరగదీసేస్తుంటారు. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ నుంచి మనకి ఏమొస్తుంది? కొన్నిసార్లు బోలంత ఎనర్జీ, వేవ్ ఎనర్జీ అని, టైడల్ ఎనర్జీ అని, ఇలాంటి వాటితో పవర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అలాగే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మనం ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఇట్లాంటి రెన్యూబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అయితేనే ఫ్యూచర్లో ఈ పొల్యూషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రేడ్, యూ నో ఇట్ వెరీ వెల్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జరిగే ట్రేడ్ త్రూ షిప్సే జరుగుతుంది. ఎందుకంటే అమెరికా నుంచి ఏదైనా ప్రొడక్ట్ రావాలనుకోండి, వస్తే గాల్లో రావాలి, లేకపోతే షిప్లో రావాలి, అంతే కదా. కారుని గాల్లో తీసుకురాలేరు కదా, షిప్లోనే తీసుకొస్తారు. సో షిప్స్ ఆర్ ద వెరీ ఎఫిషియంట్ అండ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ దే ప్రొవైడ్. సో ఇదంతా సిగ్నిఫికెన్స్. ఇండియాకి వచ్చినటువంటి ఫ్యాక్ట్స్ చూసుకుంటే, ఇండియాకి చాలా అద్భుతమైన కోస్టల్ లైన్ ఉంది. 7,500 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. ఇందులో గుజరాత్ మొదటి ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది, 974 కిలోమీటర్స్. అండ్ గుజరాత్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తాలూకా కోస్టల్ లైన్ చాలా బాగుంటుంది. ఒకటే స్ట్రైట్ లైన్. గుజరాత్ అనుకోండి ఇలా అష్టవంకరలు తిరిగి ఉంటుంది. సో బట్ మనం దీన్ని సరిగ్గా వాడుకోవట్లేదు, అదొకటి ఇబ్బంది. ఎందుకంటే మన దేశంలో పోర్టులు చాలా తక్కువ ఉన్నాయి, 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. అదే అమెరికా లాంటి ప్రాంతంలో ఇంత కోస్టల్ లైన్ ఉంటే కొన్ని వందల పోర్టులు డెవలప్ చేశారు వాళ్ళు. అలాగే ఇండియాకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కూడా 2.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో ఇందులో చాలా అద్భుతంగా చేపలు పట్టచ్చు, వాడుకోవచ్చు. అలాగే మ్యారిటైమ్ రీసోర్సెస్ ఉన్నాయి మనకి. అంటే కేవలం ఫిషెస్ మాత్రమే కాకుండా మన దగ్గర కొన్ని రేర్ ఎర్త్ మెటీరియల్స్ కూడా దొరుకుతాయి. అన్ఫార్చునేట్లీ వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీస్ లేవు మన దగ్గర, అందుకే చైనా మీద డిపెండ్ అవుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అబౌట్ అవర్ బ్లూ ఎకానమీ. ఇందులో మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. బ్లూ ఎకానమీలో మేజర్ రోల్ ప్లే చేసేది ఒకటి ట్రేడ్ అని అనుకుంటే, 2 ఫిషరీస్, చేపల పెంపకం లేదా పట్టడం. ఇది చాలా ఫ్రాగ్మెంటెడ్ ఫిషింగ్ ఇండస్ట్రీ ఉంది. అంటే ఇండియాలో ఇప్పటికీ కూడా కంపెనీస్ చేపలు పట్టేదానికన్నా ఇండివిజువల్గా జాలర్లు వెళ్ళి చేపలు పట్టేటటువంటి వ్యవస్థ చాలా ఎక్కువ. ఇలా అనార్గనైజ్డ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడైనా ఎనీథింగ్ విచ్ ఈజ్ అనార్గనైజ్డ్ ఇన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ కమ్స్ అప్ విత్ ప్రాబ్లమ్స్ అనమాట. సమస్యలు వస్తూనే ఉంటాయి. అసంఘటిత రంగంలో ఉన్న వాటితో సమస్యలు వస్తూనే ఉంటాయి. సో అలా మనకి చేపల రంగం ఒకటి. క్లైమేట్ చేంజ్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్, ఇటీవల కాలంలో మనిషి చేస్తున్నటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా వాతావరణ మార్పులు వస్తున్నాయి. అలాగే ఈ బ్లూ ఎకానమీలోనే మనకి ఇప్పుడు కొన్ని ప్రకృతి విపత్తులు కూడా సంభవిస్తున్నాయి. ఎగ్జాంపుల్కి సునామీ ఇట్లాంటివి అన్నమాట. అలాగే వేస్ట్ అండ్ పొల్యూషన్, మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అడ్డమైన చెత్త అంతా ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది. బ్లూ ఎకానమీ వల్ల బ్లాక్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో. సో దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. అలాగే కంజెషన్ ఇన్ పోర్ట్స్, మనం ఇండియాలో ఎస్పెషల్లీ పోర్ట్లు తక్కువ ఉన్నటువంటి కారణంగా షిప్పుల ట్రేడ్ ఏమో ఎక్కువ వస్తుంది, పోర్ట్లు ఏమో తక్కువ ఉంటాయి. ఏమవుతున్నప్పుడు ట్రాఫిక్ పెరిగిపోతుంది. జనరల్గా షిప్స్కి వెయిటింగ్ టైం అని ఉంటుంది. సింగపూర్ లాంటి దేశాల్లో వెయిటింగ్ టైము 12 hours ఎంతో ఉంటే, భారతదేశంలో 7 days ఒక షిప్ వెయిట్ చేసే టైం. సో బిజినెస్ ఎవరు చేయాలని అనుకుంటారు ఇలాంటి వాళ్ళతో? సో కాబట్టి కంజెషన్ ఇన్ పోర్ట్స్ ఇవన్నీ మనం క్లియర్ అవుట్ చేయాల్సినటువంటి విషయం ఉంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన ప్రోగ్రామ్ సాగర్మాల, వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ ఎప్పుడైనా సెపరేట్ క్లాసెస్లో చూద్దాం. అలాగే డీప్ ఓషన్ మిషన్ అని కొన్ని రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇట్లాంటివి పట్టుకురావడానికి, కోస్ట్ స్మార్ట్, ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్, నావిక్, మన ఓన్ GPS వ్యవస్థ. సో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాం. దీనికి సంబంధించి 2012లో బ్లూ కార్బన్ అంటే ఏంటని అడిగాడు. ఇది UPSC 2012 క్వశ్చన్. సో ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ఆన్సర్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ ట్రికీ. అలాగే నీలి విప్లవాన్ని నిర్వచించండి. భారతదేశంలో చేపల పెంపకం, దాన్ని పిస్కీ కల్చర్ అని అంటారు. అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, వ్యూహాలను వివరించండి. 2018లో ఇచ్చినటువంటి క్వశ్చన్, డిస్క్రిప్టివ్ ఆన్సర్ 150 wordsలో రాయండి. సో ఇది వెరీ స్మాల్ టాపిక్ బట్ గుడ్ టాపిక్. ఇందులో క్వశ్చన్స్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో